స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ అంటే ఓకే, దిస్ ఈజ్ అవర్ టాపిక్. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు బాగా చదువుకొని అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళారు, అంటే అమెరికాకో లేదంటే ఇంగ్లాండ్కో వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ స్టేట్లో ఉండేటువంటి జనాభా ఎంతమంది అని వాళ్ళు అడిగినప్పుడు మీరేం చెప్తారు? మా స్టేట్లో అదే 6,48,232 అని చెప్పారు అనుకో, వాళ్ళకి అర్థం కాదు. ల్యాక్స్లో క్రోర్స్లో అలా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఏం చెప్పాలంటే మిలియన్స్లో చెప్పాలి, లేకపోతే బిలియన్స్లో చెప్పాలి, లేకపోతే ట్రిలియన్స్లో చెప్పాలి. అలా చెప్పినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకోసం ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా ఇంటర్నేషనల్ సిస్టమ్ని వాడతారు. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ని వాడతారు. కాబట్టి దాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం తెలుసుకుందాం. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మనము ఒక పెద్ద నంబర్ని చెప్పినప్పుడు, సపోజ్ ఈ నంబరు నేను రాస్తాను చూడండి. మనం ఇప్పుడు వరకు నేర్చుకున్నది ఇండియన్ సిస్టమ్, హిందూ సంఖ్యామానం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అంతర్జాతీయ సంఖ్యామానం. సపోజ్ దీన్ని మనము హిందూ సంఖ్యామానంలో చెప్పేటప్పుడు హిందూ సంఖ్యామానం అంటే ఇండియన్ సిస్టమ్. హిందూ సంఖ్యామానంలో చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఇలా కామలు పెట్టుకుంటాం. ఫస్ట్ 3, తర్వాత ఏం చెప్పాను, ఎవ్రీ 2 డిజిట్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనం దీన్ని చదువుతాం. ఏమని చదువుతాం? మన దేశంలో చదివేటప్పుడు ఏమని చదువుతాం? 48,74,572 అని చదువుతాం. ఇప్పుడు మనం వేరే దేశంలో మనం ఇది 48,74,572 అంటే అర్థం కాదు వాళ్ళకి. ఇంటర్నేషనల్ సిస్టంలో చెప్పాలి. ఇంటర్నేషనల్ సిస్టంలో ఏ కంట్రీలో అయినా ఏ దేశంలో అయినా అర్థమవుతుంది. కానీ ఇది చెప్తే మన ఇండియాలో మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనము ఇదే నంబర్ని 48,74 572 ఇతర దేశంలోకి వెళ్ళినప్పుడు దీన్ని చెప్పాలంటే మనము 3 డిజిట్స్, ఫస్ట్ 3 డిజిట్స్ కామా పెడతాం, తర్వాత ఎవ్రీ 3 డిజిట్స్ కామా పెడతాం. 3 డిజిట్స్ తర్వాత మనం కామాలు పెట్టుకుంటూ వెళ్తాం. చదువుకునేటప్పుడు హండ్రెడ్స్, థౌజండ్స్, ఇది మిలియన్స్. ఓకే, చదివేటప్పుడు మనం దీన్ని ఏం చదువుతాం అంటే 4 మిలియన్స్. ఓకే, 874 దీన్ని ఏం చదువుతాం? 4 మిలియన్స్. 874,000, ఇది థౌజండ్స్. ఇది 874,572 అని చెప్పాలి. కాబట్టి మిలియన్స్లో చెప్తేనే వాళ్ళకి అర్థం. చూసారా, దీనికి సేమ్ ఒకే నంబరు, ఇది ఒకే నంబరు, కానీ చెప్పేటప్పుడు దీన్ని ఏం చదువుతాం మనము? 48,74,572 అని చదువుతాం. దీన్ని ఇతర దేశంలో చెప్పేటప్పుడు ఏం చెప్తాం? 4 మిలియన్స్
874,572 అని జరుగుతుంది. ఓకేమ్మా, ఇప్పుడు దీని గురించి మనం ఇంకా డీటెయిల్డ్గా వెళ్దాం. ఎలా మనం ఈజీగా అర్థం చేసుకుంటాం అనే విషయానికి నేను చెప్తాను, వినండి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అసలు ఈ నంబర్ చదివేటప్పుడు మనం ఫస్ట్ మనకు కామాలు పెట్టుకోవాలి. కామాలు పెట్టుకున్న తర్వాత వాటి ప్లేసెస్ ఉంటాయి, వాటి ప్లేస్ వాల్యూస్ ఉంటాయి, అవి కనుక్కోవాలి. ఇప్పుడు నేను మీకు క్షుణ్ణంగా చెప్తాను చూడండి. మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ చేసుకుంటున్నాం. మనం స్కేల్ తీసుకొని మీ నోట్బుక్లో ఇలా టేబుల్ వేసుకోండి. టాపిక్ ఏం రాసుకుంటారు? ఇంటర్నేషనల్. ఇప్పుడు రాశాను కదా, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఓకే, ఇప్పుడు మనం ఎలాగ ఫస్ట్ టేబుల్ పెట్టుకుంటాం, దానిలాగే మనం నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్స్కి ఒక టూ నంబర్స్ చెప్తాను. తర్వాత మీరు ఎన్ని నంబర్లైనా మీరు ఓన్గా రాసుకొని ఓన్గా చదువుకోండి. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మనం టేబుల్ కొట్టుకోవాలి. చిల్డ్రన్, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏమొస్తుంది? మీకేం చెప్పాను, ఇవి హండ్రెడ్స్ వస్తాయి. నెక్స్ట్ ఏమొస్తాయి? థౌజండ్స్ వస్తాయి. నెక్స్ట్ ఏమొస్తుంది? మిలియన్స్ వస్తాయి. జాగ్రత్తగానండి. తర్వాత ఏమొస్తాయి? బిలియన్స్ వస్తాయి. తర్వాత ఏమొస్తుంది? ట్రిలియన్స్ వస్తాయి. ఓకేనా? దీంట్లో మళ్ళీ మనం ఒక 2 పార్ట్స్ చేసుకున్నట్టయితే ఇలా కొట్టి పెట్టుకోండి. మోడల్కి మీరు మోడల్ కొట్టి పెట్టుకొని చదువుకున్న తర్వాత మనకు టేబుల్ ఏం అవసరం లేదు. ఈ విధంగా మీరు మోడల్ టేబుల్, ఇది మోడల్ కొట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఎలా చదవాలో నేను చెప్తాను. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకేమో మామూలుగా ఫస్ట్ హండ్రెడ్స్. ఇక్కడ హండ్రెడ్స్ నేను వరకు షార్ట్ కట్లో రాస్తున్నాను మీకు టైం సేవింగ్ కోసం. ఇక్కడేమొస్తాయి? థౌజండ్స్ వస్తాయి. థౌజండ్స్. ఇక్కడేమొస్తాయి? మిలియన్స్ వస్తాయి. ఇక్కడేమొస్తాయి? బిలియన్స్ వస్తాయి. ఇక్కడేమొస్తాయి? ట్రిలియన్స్ వస్తాయి. అయితే మనకు 6th క్లాస్లో ఈ బిలియన్స్ వరకు ఇచ్చున్నారు, బిలియన్స్ వరకు నేర్చుకోండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం నంబర్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఏ నంబర్ తీసుకుందాము? కామాలు లేకుండా 7 4 8 7 5 3 1 2 అనే నంబరు తీసుకుంటాం. ఈ నంబర్ని మనం చదవాలి. దేంట్లో చదవాలి? ఇంటర్నేషనల్ సిస్టమ్, అంతర్జాతీయ పద్ధతి తెలుగులో. దీన్ని మనం అనుకున్నప్పుడు ఫస్ట్ మనం మామూలుగా ఇక్కడ వేసుకుంటాం 2 1 3 5 7 8 4 4
7 ఇప్పుడు దీన్ని చదివేటప్పుడు మనకు తెలిసిందే మిలియన్స్. ఎన్ని మిలియన్స్ ఇవి? 74 మిలియన్స్. థౌజండ్స్ ఎన్ని? 875,000. హండ్రెడ్స్ ఎన్ని? 300. కాబట్టి దీన్ని చదివేటప్పుడు ఏం చేస్తామంటే 74,875,312 అని చదువుతాం. మరి మనం కామాలు ఇలా చదవాలంటే మనం ప్రతి ఒక్కరి టేబుల్ వేసుకొని చదవలేం కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఎవ్రీ 3 డిజిట్స్ కామా పెడతాం. 3 డిజిట్స్ కామా పెడతాం, మళ్ళీ 3 డిజిట్స్ కామా పెడతాం, మళ్ళీ 3 డిజిట్స్ పెడతాం. ఇక్కడ ఇంకా ఎన్నైనా మిగలలేము, మనకు అది అనవసరం. 3 డిజిట్స్ పెడుతూ పోతా ఉంటాం. అర్థమైందమ్మా? కాబట్టి ఇప్పుడు మనం చదివేటప్పుడు మీకేం చెప్పాను, ఈ ఫస్ట్ హండ్రెడ్స్, ఇవేంటివి థౌజండ్స్, ఇవేంటివి మిలియన్స్, తర్వాత 3 ఉంటే బిలియన్స్. ఇది నేను వేయలేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఫస్ట్ మిలియన్స్ మీకు చెప్తున్నాను నేను. దీన్ని చదివేటప్పుడు ఏం చదువుతాం? ఇక్కడ చూడండి, 74,875,312. ఈ టేబుల్లో చూడండి, 74,875,312 అని చదువుతాం. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. దీన్ని మనము ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటాం, అంతర్జాతీయ పద్ధతి అంటాం. అప్పుడు మన ఇండియాకి ఆయన వచ్చారు, పెద్ద ఆయన, ఇది అమెరికా ప్రెసిడెంట్. అమెరికా ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఆయన ఒక హైదరాబాద్లో ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రోగులను చూసి, మీకు నేను 3 బిలియన్స్ డబ్బులు ఇస్తున్నాను అన్నాడు. 3 బిలియన్స్ అనగానే మన ఇండియా వాళ్ళకి అర్థం కాదు అది. అందుకని మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ని మనం నేర్చుకుంటున్నాం. 3 బిలియన్స్ అంటే ఏంటి? 3 బిలియన్స్ అంటే మీకు 3 బిలియన్స్ ఇచ్చానంట, అప్పుడు 3 బిలియన్స్ అంటే ఇక్కడ 3 వేసుకోవాలి. 3 బిలియన్స్ ఇంకా చిల్లర ఎంతైనా కానీ మనకు 4, 5, 7, 8, 2, 1, 4, 2, 6. ఓకే, ఇప్పుడు దీన్ని మనం చదివేటప్పుడు ఏం చదువుతాం? ఇప్పుడు బిలియన్స్ వచ్చింది చూడండి. ఊరికి ఆయన 3 బిలియన్స్ మీకు ఇచ్చాను అన్నాడు. 3 బిలియన్స్ అంటే మనం 3 lakhs 3,000 అనుకుంటాం, కానీ 3 బిలియన్స్ అంటే చూడండి ఎంత నెంబర్ వచ్చింది ఇక్కడ. 3, 4, 5, 7, 8, 2, 1, 4, 2, 6. చూసారా, మనకి ఇంత డబ్బులు ఇచ్చాడు ఆయన. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం చదివేటప్పుడు 3 డిజిట్స్ కామాలు పెట్టమని చెప్పాను. ఇక్కడ 3 డిజిట్స్ కామాలు పెట్టాము, ఇక్కడ తర్వాత 3 డిజిట్స్ కామాలు పెట్టాము, ఇక్కడ 3 డిజిట్స్ కామాలు పెట్టాము. చూసావా, అంటే ఇంటర్నేషనల్ సిస్టంలో ప్రతి 3 డిజిట్స్కి కామా పెడుతూ పోవాలి, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకి 3 డిజిట్స్ కామా పెడుతూ పోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఎలా చదువుతాం? ఇదేమని చెప్పాను, మిలియన్స్, ఇవి థౌజండ్స్, ఇవి హండ్రెడ్స్, ఇవి బిలియన్స్. కాబట్టి హండ్రెడ్స్, థౌజండ్స్, మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్. ఆ ట్రిలియన్స్ మీకు ఇప్పుడు అవసరం లేదు, అది పై క్లాసులకు వెళ్ళి నాకు తెలుసుకుంటారు. కాబట్టి మీరు ఏం తెలుసుకుంటారంటే బిలియన్స్ వరకే మన క్లాసులో ఇచ్చారు, బిలియన్స్ వరకు తెలుసుకోండి. ఓకేనమ్మా? కాబట్టి ఇప్పుడు 3 బిలియన్స్ ఇచ్చాను కానీ మనకి ఎంత 3,000 రూపీస్ ఇచ్చినట్టు ఉంటుంది. చూసారా ఎంత డబ్బు ఇచ్చినట్టు మనకు. కాబట్టి ఇంటర్నేషనల్ సిస్టమ్ని నేర్చుకోవాల్సిన అవసరము మనకు ఉంది. కాబట్టి టేబుల్స్ ఎలా కొట్టుకోవాలంటే ఇలా టేబుల్ కొట్టుకోండి. ఒక 2-3 అలవాటు అయిన తర్వాత ఇంకా టేబుల్ అవసరం లేదు. ఇంకా టేబుల్ అవసరం లేకుండా 3 డిజిట్స్ పెట్టుకుంటా వెళ్ళిన తర్వాత హండ్రెడ్స్ అని చదువుతాం, థౌజండ్స్ అని చదువుతాం, మిలియన్స్ అని చదువుతాం, ఇది బిలియన్స్ అని చదువుతాం. ఓకే చిల్డ్రన్, నౌ వీ విల్ గో టు అవర్ టెక్స్ట్ బుక్. ఓకే, ఓకే చిల్డ్రన్, మీ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 9కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇచ్చిన క్లియర్గా ఇంటర్నేషనల్ సిస్టమ్ అని ఇచ్చినారు. దీన్ని చూసిన తర్వాత
మీరు పుస్తకం ఇప్పుడు ప్రస్తుతానికి మీరు బుక్ తీయని అవసరం లేదు. జస్ట్ మీరు చూస్తే చాలు. తర్వాత మీరు బుక్ తీసుకోండి. ఇవే ఉంటాయి. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. See, the numbers in which we read and write in our country are different from that of many other countries. మన ఇండియాలో రాయడం చదవడం అనేది ఇతర దేశంలో కంటే డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనం ఈ విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ ఎస్ చిల్డ్రన్, ఇది చూడండమ్మా, ఇది చూడండి. ఇక్కడ నెక్స్ట్ పేజ్లో మీకు సపోజ్ ద నంబర్ ఈస్ దిస్. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఈ నంబర్ ఇచ్చారు. ఈ నంబరు ఏంటిది? 45690255 అనే సంఖ్య ఇండియన్ సిస్టంలో ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా ఉంటుంది? ఇండియన్ సిస్టంలో మీకు చెప్పాను, ఏం చెప్పాను? ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత కామా పెట్టారు. ఓకే, తర్వాత 3 డిజిట్స్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత కామా పెట్టారు. తర్వాత 2 డిజిట్స్ తర్వాత కామా పెట్టారు. ఇప్పుడు మనం దీన్ని చదివేటప్పుడు ఏం చదువుతాం? మీకేం చెప్పాను? ఇండియన్ సిస్టంలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం దీన్ని. మనం దీన్ని ఎలా చదువుతాం? ఇవేంటివి? హండ్రెడ్స్, థౌజండ్స్, లాక్స్, క్రోర్స్. 4 crores, ఓకే, 4 crores 56,90,255 అని చదువుతాం. అదే నంబర్ని ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఎలా చదువుతాం? ఏం చెప్పారు మీకు? ఫస్ట్ 3 డిజిట్స్, ఇక్కడ 3 డిజిట్స్కి కామా పెట్టాం, నెక్స్ట్ 3 డిజిట్స్కి కామా పెట్టాం, నెక్స్ట్ వదిలేస్తాం. ఇప్పుడు ఇవేమవుతాయి? మీకు ఏం చెప్పాను నేను? ఇవి హండ్రెడ్స్, ఇవేమవుతాయి? థౌజండ్స్, ఇవేమవుతాయి? మిలియన్స్. మీకు పార్ట్ లాగా వచ్చేయాలి. హండ్రెడ్స్, థౌజండ్స్, మిలియన్స్, బిలియన్స్. హండ్రెడ్స్, థౌజండ్స్, మిలియన్స్, బిలియన్స్ అనే పార్ట్ లాగా వచ్చేయాలి. ఇక్కడ చూడు, ఎన్ని థౌజండ్స్? 45,000. ఎన్ని మిలియన్స్? 45,690,255 అని చదువుతాం. కాబట్టి నెక్స్ట్ మనం ఒక విషయాన్ని, ఇదే టేబుల్ని మీకు నేను చూపించాను కదా, అదే టేబుల్ని మనకు ఇక్కడ 1 సెకండ్, ఓకే అమ్మా, చూడండి. ఇంటర్నేషనల్ ఇండియన్ సిస్టంలో ఎలా ఉంటుంది ఫార్మేటు, ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా ఉంటుంది? ఇండియన్ సిస్టంలో మీకు చెప్పాను, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, లాక్స్, 10 lakhs, క్రోర్స్, 10 crores. ఓకే, తర్వాత 100 crores అలా చదువుతాం. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ సిస్టంలో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్, 10 millions, 100 millions, బిలియన్స్ అని చదువుతాం. ఓకేమా? సరే, మీరు స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఎలా కన్వర్షన్లో మీకు చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఇక్కడ ఉండేటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 10 lakhs అంటే ఎంత? 10 lakhs అంటే 1 million. 10 lakhs అంటే 1 million అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్రోర్స్. 1 crore అంటే 10 millions. 10 crores అంటే 100 millions. 100 crores అంటే 1 billion. కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఓకే చిల్డ్రన్, 1 million. 1 million అంటే ఎన్ని లక్షలు అని అడిగినప్పుడు మనం 10 lakhs అని చెప్పాలి. 1 million అంటే 10 lakhs. 1 crore అంటే 10 millions. 10 crores అంటే 100 millions అని గుర్తుపెట్టుకుంటే మనకు చెప్పడానికి. బిలియన్ అంటే ఎంత అంటే చూడండి, 100 crores. హలో స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ నంబర్ 1.4. అందులో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద నంబర్స్ యూజింగ్ కామాస్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఫస్ట్ క్వశ్చన్. దీనికి మనము యూజింగ్ కామాస్ యూజ్ చేయాలి. ఇంటర్నేషనల్ సిస్టంలో కామాస్ యూజ్ చేయాలి. ఎలా చూడండి, ఫస్ట్ 3 digitsకి
కామా పెడతాం. నెక్స్ట్ 3 డిజిట్స్ కామా పెడతాం. ఓకే, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి, కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతికి ఫస్ట్ 3 డిజిట్స్కి కామా పెట్టిన తర్వాత ఇంకా 3 డిజిట్స్కి పెడతాం. తర్వాత 2 మిగిలిన 1 మిగిలిన మనకు అవసరం లేదు. కుడి చేతి వైపు నుంచి 3 డిజిట్స్ పెట్టుకుంటే వెళ్ళాలి ఎవ్రీ 3 డిజిట్స్కి. సిమిలర్లీ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ రీడ్ చేస్తాం, నెక్స్ట్ ఇక్కడ కామా పెడతాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఇక్కడ రీడ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, రీడ్ చేస్తాం. 3 డిజిట్స్ తర్వాత ఇక్కడ రీడ్ చేస్తాం, మళ్ళీ 3 డిజిట్స్కి ఇక్కడ రీడ్ చేస్తాం. కామాలు పెట్టడం వరకు నేను ప్రాక్టీస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, కలెక్ట్ ద మొబైల్ నంబర్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్. మనం మీ ఫ్రెండ్స్ మొబైల్ నంబర్స్ కలెక్ట్ చేయండి, వీలైన వరకు కలెక్ట్ చేసుకొని వాటిని రైట్ దెమ్ యూజింగ్ కామాస్, వాటి కామాలు పెట్టి అండ్ రీడ్ దెమ్ చదవాలి. మొబైల్ నంబర్ సేకరించుకొని కామాస్ యూజ్ చేసుకొని చదివేది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది వెల్ ప్రాక్టీస్ కోసం ఇచ్చిన యాక్టివిటీ. సపోజ్ ఒక నంబర్ ఇవి నేను చెప్తాను, ఆ నంబర్ ప్రకారం అలా చేయాల్సి వస్తాం. 9459450085 అనేది మొబైల్ నెంబర్. దీన్ని ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ రీడ్ చేస్తాం, 3 డిజిట్స్ కామా పెడతాం, ఇక్కడ 3 డిజిట్స్ కామా పెడతాం, 3 డిజిట్స్ కామా పెడతాం. ఇప్పుడు ఇవేంది ఫస్ట్ ఉండేటివి ఏంటి, హండ్రెడ్స్, థౌజండ్స్, మిలియన్స్, బిలియన్స్. ఇది పార్ట్ లాగా వచ్చేది మీకు. హండ్రెడ్స్ ఒకసారి పలకండి, హండ్రెడ్స్, థౌజండ్స్, మిలియన్స్, బిలియన్స్. హౌ మెనీ బిలియన్స్? 9 బిలియన్స్ 494 మిలియన్స్ 500,085 ఉంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఉండేది బిలియన్స్. ఈ మిలియన్స్ మీరు టేబుల్ చెప్పాను, ఆ టేబుల్లో ప్రాక్టీస్ చేసుకుని టేబుల్ అయిన తర్వాత కామాస్ యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఈ హండ్రెడ్స్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ మీరు చేయండి. నెక్స్ట్ అదేవిధంగా మొబైల్ నెంబర్ చెప్పాను, రెండో మొబైల్ నెంబర్, సెకండ్ అది మీరు చేసుకోండి, థర్డ్ అటు వరుసగా ఒక 10 20 ఎన్ని మొబైల్ నెంబర్స్ రాసుకొని అంత ప్రాక్టీస్ చేసుకుంటే అక్కడ ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ దెమ్ ఇన్ వర్డ్స్ ఇన్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఈ నెంబర్ని ఒకటిలో ఒకటి, ఈ నెంబర్ మనం ఏం చేయాలంటే ఇండియన్ సిస్టంలో రాసుకోవాలి, ఇండియన్ సిస్టంలో వర్డ్స్లో రాయాలి, ఇంటర్నేషనల్ సిస్టంలో వర్డ్స్లో రాయాలి. ఇప్పుడు చూడండి, మనం వర్డ్స్ రాయాలంటే ఫస్ట్ మనం కామాస్ యూజ్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ 3 డిజిట్స్ మనం ఇప్పుడు ఇండియన్ సిస్టంలో చెప్తాం, 3 డిజిట్స్ పెడతాం, తర్వాత 2 డిజిట్స్ ఎవ్రీ 2 డిజిట్స్ పెట్టాలి ఇండియన్ సిస్టమ్. అయితే ఇండియన్ సిస్టమ్ కానీ ఇంటర్నేషనల్ సిస్టమ్ కానీ ఫస్ట్ మాత్రం మొదటి 3 3 డిజిట్స్ పెట్టి, తర్వాత ఇండియన్ సిస్టంలో అయితే 2 డిజిట్స్ పెట్టాలి, ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే ఫస్ట్ నుంచి 3 డిజిట్స్కి కామా పెట్టుకుంటూ పోవాలి. కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకి మర్చిపోవద్దు. నెక్స్ట్ దీన్ని మనం ఏం రాస్తాం, ఏంటివి ఇండియన్ సిస్టంలో హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్, 12 crores. వర్డ్స్లో రాయాలి, వర్డ్స్లో రాయడం ఇలా రాయాలి, 12 crores, ఓకే, 31 lakhs, 31 lakhs 15,000 27 వరుసగా రాయాలి, 27 అని రాస్తాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఇదే నెంబర్ని ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా రాస్తాం? మనం ఏం చేస్తామంటే నేను ఎరేజ్ చేస్తాను, మీరు వీడియోని పాస్ చేసుకొని చూసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు, అందుకని నేను ఎరేజ్ చేస్తాను. నెక్స్ట్ మీరు దీనే నెంబర్ని ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా రాస్తారు? ఇంటర్నేషనల్ సిస్టమ్ అని చెప్పాను కదా, ఫస్ట్ కామర్స్ యూజ్ చేసుకోవాలి రాయడానికి. ఐ మీన్ 3 డిజిట్స్ కామా పెడతాం, ఎవ్రీ 3 డిజిట్స్కి పెడతాం. ఇప్పుడు ఏంది ఇక్కడ నుంచి చూద్దాం, హండ్రెడ్స్, థౌజండ్స్, మిలియన్స్. ఎన్ని మిలియన్స్? 123 మిలియన్స్. ఓకే, ఇది ఇప్పుడు ఏం చేస్తాం, ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్.
ఇంటర్నేషనల్ సిస్టంలో చెప్తున్నాను. IRS 123 million 23 million 115,000 15,000 next thousands, next 27 అని రాస్తాం. 27 అని రాస్తాం. ఇది నేను ఇక్కడ బుక్ మీద రాస్తాను, మీరు బుక్ మీద రాయొద్దు, నోట్స్ తీసుకొని అలా వరుసగా రాస్తాను. కాబట్టి ఇండియన్ సిస్టంలో, ఇంటర్నేషనల్ సిస్టంలో ఆ విధంగా రాయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేసుకోండి చిల్డ్రన్. నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకేమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి చూడండి ఒకసారి. రీడ్ ద నంబర్స్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. ఈ నెంబర్ మనం జాగ్రత్తగా చదివి కింద ఇచ్చిన ఆన్సర్ రాయాలి. ఇక్కడ చూడండి హండ్రెడ్స్, థౌజండ్స్, మిలియన్స్ వాళ్ళే కామాలు పెట్టినారు. 302,179,468 ఎదురున్నాం. ఇది మిలియన్స్, థౌజండ్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, మిలియన్స్. ఈ స్ట్రక్చర్ మర్చిపోవద్దు. నెక్స్ట్ కింద క్వశ్చన్, ద డిజిట్ at millions place, the digits at millions place, ones, millions place లో ఉండే డిజిట్ రాయాలి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్. ఎంత ఉంది మిలియన్స్ ప్లేస్ లో? 2 ఉంది, అందుకని 2 రాయాలి. నెక్స్ట్ ద డిజిట్ at హండ్రెడ్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ లో ఏముంది? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, హండ్రెడ్స్ ప్లేస్ లో ఏముంది? 4 ఉంది. నెక్స్ట్ ద డిజిట్ ఇన్ ద 10 millions place, ones, tens, hundreds, thousands, 10,000s, millions, 100,000s, millions, 10 millions. I will say again, ones, tens, hundreds, thousands, 10,000s, 100,000s, millions. Millions plus millions ఇక్కడ అడిగింది మనల్ని 10 millions. 10 millions ప్లస్ లో ఉంది మిలియన్స్, 10 millions, 100 millions. కాబట్టి 10 millions ప్లస్ లో ఉంది 0 ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం వేయాలి? 0 వేయాలి. నెక్స్ట్ హౌ మెనీ మిలియన్స్ ఆర్ దేర్ ఇన్ ద నంబర్? హౌ మెనీ మిలియన్స్, క్వశ్చన్ బాగా, హౌ మెనీ మిలియన్స్ ఆర్ దేర్ ఇన్ ద నంబర్? ఈ నంబర్లో మిలియన్స్ ఎన్ని ఉన్నాయి? మిలియన్స్ అంటే ఇవన్నీ వీటినంటే మనం మిలియన్స్ అంటాం. కాబట్టి ఎన్ని ఉన్నాయి మిలియన్స్? 302 ఉన్నాయి. 302 మిలియన్స్ ఉన్నాయి. ఓకే చిల్డ్రన్, ఆ విధంగా మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మనం మనసులో చదువుకుంటా పోతే మనకు ఏ ప్లేస్లో ఉండే నంబర్ డిజిట్ అయినా రాయొచ్చు. ఎన్ని థౌజండ్స్, ఎన్ని హండ్రెడ్స్, ఎన్ని మిలియన్స్, ఎన్ని బిలియన్స్ అని కూడా రాయొచ్చు. థ్యాంక్ యూ చిల్డ్రన్.